ఒక నీళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తప్పకుండా చేయాలని మేము చేస్తున్నాం. అలాగే ఇవన్నీ కాకుండా నేను అందుకే చెప్పామన్న భోగి రోజున, ఈరోజు భోగి మనకందరికీ పండగ. రాష్ట్రాన్ని పరిపాలించేది మాత్రం ఎవరు? ఆ రోజే నేను చెప్పాను మీ అందరికీ, మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి కుటుంబ పెద్ద చెడు వ్యక్తి అయితే కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక రాష్ట్ర పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది, తిరిగి కోలుకోలేము. అదే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుకు రమ్మని, రా కదిలి రాని మరొక్కసారి పిలిపిస్తూ, నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని పిడికిలి బిగించి చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలి రా, సీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం, హార్టికల్చర్ అభివృద్ధి కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, సైకో పాలన అంతం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. స్వర్ణయుగం రావాలి. రా కదలిరా. థ్యాంక్ యూ.